సూపర్ టేస్టీగా ఉండేటువంటి ఆలూ ఫ్రై కోసం బాణాలు పెట్టేసుకున్నామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేసుకున్నాం. అదే విధంగా కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకుని దాని నూనెలో కొద్దిగా అలా వేపుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆలూ పీసెస్ యాడ్ చేసేస్తామండి. అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట. ఆ జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా ఆలూకి పట్టి భలే ఉంటుందండి. అసలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము. ఇదే మూమెంట్ లో ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుంటాము. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం. చూసారా చక్కగా వేగిపోయింది. ఈ బంగాళదుంప వేపుడు కోసం నేను ఇక్కడ 3 పెద్ద సైజు ఆలు తీసుకున్నానండి. 3 బంగాళదుంపలకు గాను ఆ మాత్రం క్వాంటిటీ అయిందండి. ఇంకా దీని కాంబినేషన్ లో పప్పు మామిడికాయ చేశాను. తోటకూర వేపుడు చేయటం జరిగిందండి. పప్పు మామిడికాయ ఉన్న కొడియాలు లేకపోతే ఎలాగండి, అందుకోసం ఇక్కడ కొడియాలు, గుమ్మడికాయ వడియాలు, చల్లమిరపకాయలు వేపించాను అనమాట. ఈ కర్రీస్ రెడీ అయ్యే లోపు నేను రైస్ కూడా పెట్టేసానండి. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ సర్వ్ చేసేస్తున్నానండి. వడియాలు, బంగాళదుంప వేపుడు, తోటకూర వేపుడు, తర్వాత మామిడికాయ తురుము పచ్చడి అండి. ఇంకా వీటితో పాటు పుల్లని పప్పు మామిడికాయ అండి. ఇంకా వైట్ రైస్ లో అది వేసుకుని నెయ్యి వేసుకుని వడియాలు నంచుకుంటూ తింటే